అందరికీ నమస్కారం. శతక సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఇతిహాసం, ప్రబంధాదులకు ధీటుగా రాణించినటువంటి ప్రక్రియ శతకం. శతకం ద్వారా కవి తన వేదనను, అనుభూతిని, ఆధ్యాత్మికతను, రక్తిని, భక్తిని, చివరకు విరక్తిని కూడా వ్యక్తం చేశాడు. మనకు శతక మూలాలు నన్నయ్య భారతంలో మకుట నియమం, నన్నెచోడుని కుమార సంభవంలో కనిపిస్తాయి. శతకం సంస్కృత, ప్రాకృత భాషల నుండి తెలుగులోకి ప్రవేశించింది. 12వ శతాబ్దానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారంను తొలి శతకంగా పండితలోకం ఆమోదించింది. శివతత్వ సారంలో ఆజ, రుద్ర, శివ అనేవి మకుటాలుగా ఉన్నాయి. ఇది కంద పద్య శతకం. అయితే శతకం అంటే ఏమిటి? శతకం యొక్క లక్షణాలు, శతక కవుల పేర్లు, శతకములు, దాని రకాలు, శతక సాహిత్యం నుండి పోటీ పరీక్షలకు వచ్చేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు మనం చూద్దాం. శతకము అంటే తెలుగులో శతక వాంగ్మయానికి ఇంచుమించు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. సాహిత్యంలోని ఇతర ప్రక్రియల వలనే శతక ప్రక్రియ కూడా సంస్కృత ప్రభావంతో తెలుగులో ఉద్భవించింది. సంస్కృత భాషలో శతకాన్ని అనిబద్ధ కావ్యమని, ఉపకావ్యమని, క్షుద్ర ప్రబంధమని పేర్కొంటారు. సంస్కృత శతకానికి సంఖ్యా నియమం లేదు. శతకము అంటే ఏమిటి? తెలుగులో శతకము అంటే 100 పద్యాల రచన. 100 పైన ఉన్నటువంటి పద్యాల రచన. శతకము అంటే శతకంలో శతం అంటే 100 అని అర్థం. ఒకే రకమైన 100 లేదా 100 కానీ, 101 కానీ, 108 కానీ పద్యాల సంపుటిని శతకంగా వ్యవహరిస్తున్నాం. శతక లక్షణాలు: సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందో నియమం, ముక్తక నియమం, కవి ఆత్మశ్రయత్వము. ఇవి 5 శతక లక్షణాలు, శతకం యొక్క లక్షణాలు. శతక లక్షణాల వివరణ. సంఖ్యా నియమం: శతకంలోని పద్యాలు 100 కానీ, 108 కానీ రాయటం మన సాంప్రదాయం. ఇంకా అష్టోత్తరంలాగా 108 కూడా రాయడం జరుగుతుంది. ఛందో నియమం: కావ్య ప్రక్రియలో కవి ఏ పద్యంతో ప్రారంభిస్తాడో చివరి దాకా అదే పద్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు సుమతి శతకం అంతా కూడా కంద పద్యాల్లోనే ఉంటుంది. వేమన పద్యాలన్నీ కూడా ఆట వెలది ఛందానికే సంబంధించినది. సుమతి శతకంలో ఏ ఛందస్సును ఉపయోగించడం జరిగింది? కంద ఛందస్సు. ఇంకా వేమన పద్యాల్లో ఆట వెలది ఛందాన్ని ఉపయోగించడం జరిగింది. ముక్తక నియమం. ముక్తక నియమం అంటే ఏంటి? శతకంలోని ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడాన్ని మనము ముక్తకము అంటారు. కథ కానీ, వృత్తాంతం కానీ శతకంలో ఉండదు. ఇంకా శతకంలోని పద్యాలు ముక్తాలుగా ఉంటాయి. ముక్తము అంటే ఏంటి? ఒక పద్యానికి మరొక పద్యానికి సంబంధం అనేది ఉండదు, స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. శతక లక్షణాలు వివరణ. కవి ఆత్మశ్రయత్వం. శతకంలోని పద్యాలు కవి తను భావించిన విశేషాలు తనవిగా చెప్పడం, ఆ పద్యాలు చదివినప్పుడు పాఠకుడు తనకు వాటిని సమన్వయం చేసుకోవడం, ఇలాంటిది ఆత్మశ్రయత్వం. ఉదాహరణకు మనం రామదాసు రచించిన దాశరథి శతకం చదివినప్పుడు కవి జీవిత విశేషాలు దృశ్యంగా మనకు కవి కనిపించడమే కాక ఆయన అనుభవాలు మనకు కూడా కలిగిన అనుభూతి కలుగుతుంది. ఇది ఆత్మశ్రయత్వం. మకుట నియమం. మకుట నియమము అంటే తెలుగు శతకాల్లో తప్పక ఉండి తీరాల్సిన లక్షణము. ఇది పద్యం చివర సంబోధననే మకుటము అంటారు. ఉదాహరణకు భాస్కర, శ్రీకాళహస్తీశ్వర వంటి పదాలు మనకు దర్శనమిస్తాయి. మకుటము, దాని రకాలు చూడండి. ఏకపద మకుటము. ఒకే పదం మకుటంగా ఉండడం ఏకపద మకుటం. ఉదాహరణకు సుమతి శతకంలో సుమతి, భాస్కర శతకంలో భాస్కర, కుమారి శతకంలో కుమారి మొదలైనవి ఏకపద మకుటాలు. అర్ధపాద మకుటం. సుమారు అర్ధపాదము మకుటంగా ఉండడాన్ని అర్ధపాద మకుటము అంటారు. అంటే ఒక పద్యం చివరిలోని ఒక లైన్ని మనము పాదము చెప్పుకుంటాం. ఆ పాదములో సగము ఉండడాన్ని అర్ధపాదము అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు వృషాధిప శతకంలో బసవ వృషాధిప, దాశరథి శతకంలో దాశరథి కరుణ పయోనిధి, సిరిసిరి మువ్వ శతకంలోని సిరిసిరి మువ్వ మొదలగున్నవి అర్ధపాద మకుటాలు. మకుటము, దాని రకాలు.
ఏకపాద మకుటము, ద్విపాద మకుటము అని చెప్పుకున్నాం. ఒకే పాదము మకుటంగా ఉండడం, ఇక్కడ పైన మనము మకుటము పదము అని చెప్పుకున్నాం కదా. తర్వాతకి ఇక్కడ పాదాలు, ఏకపాద మకుటం, ఒక పాదం మకుటంగా ఉండడం. ఉదాహరణకు వేమన శతకంలోని విశ్వదాభిరామ వినురవేమ, కాళికాంబ శతకంలోని కాళికాంబ, హంస కాళికాంబ. ఇక్కడ పద్యపాదము చివర మొత్తం కూడా, పద్యపాదం చివరి పాదం మొత్తం కూడా మకుటంగానే ఉంటుంది కాబట్టి ఏకపాద మకుటము అనడం జరుగుతుంది. ద్విపాద మకుటం, 2 పాదాలు మకుటంగా ఉండడం. ఉదాహరణకు నారసింహ శతకంలో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నారసింహ దురిత దూర, ఇది 2 పాదాలు కలిగి ఉంటుంది. ఆంధ్రనాయక శతకంలో చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ మొదలగున్నవి ద్విపాద మకుటాలు. తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ ఆవిర్భావం. తెలుగులో వెలువడిన శతకాలు. తొలి శతకం శివతత్వసారం. దీనిని రచించిన కవి మల్లికార్జున పండితుడు. ఈ శతకంలో సంఖ్యా నియమం, మకుట నియమం లేకపోవడం వల్ల సంపూర్ణ శతక లక్షణాలు గల శతకం కాలేదు. ఏంటిది? శివతత్వసారం అనేది తొలి శతకంగా చెప్పవచ్చు, కానీ ఇందులో సంఖ్యా నియమం, మకుట నియమం లేకపోవడం వల్ల ఇది సంపూర్ణ శతక లక్షణాలు లేని శతకంగా ఉండిపోయింది. తెలుగులో సంపూర్ణ లక్షణాలు కలిగినటువంటి తొలి తెలుగు శతకం వృషాధిప శతకం. దీన్ని రచించినది పాల్కురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతంలో ప్రసిద్ధి చెందింది. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతి అనేది ఇందులో నీతి, శృంగార, వైరాగ్యానికి సంబంధించినటువంటి నీతులను బోధించినటువంటి శతకము సుభాషిత త్రిశతి. అది సంస్కృతంలో భర్తృహరి రచించడం జరిగింది. సుభాషిత త్రిశతిని తెలుగులో సుభాషిత రత్నావళి పేరు మీదుగా ఏనుగుల లక్ష్మణ కవి అనువాదం చేశాడు. మిగతా పద్యాలను పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాల సరస్వతి కూడా తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఇంకా తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ వికాసం. 13వ శతాబ్దంలో తిక్కన కృష్ణ శతకాన్ని, 15వ శతాబ్దంలో పోతన నారాయణ శతకాన్ని రాశారు. వృషాధిప శతకం కంటే ముందుగా రాసినటువంటి శతకం సుమతి శతకం అని ప్రతీతి. దీన్ని బద్దెన రాశాడు. ఈ శతక పద్యాలన్నీ కంద పద్యాల్లో ఉన్నాయి. సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది? కంద పద్యాల ఛందస్సులో ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన శతకం, పండితులను పామరులను సైతం అలరించిన శతకం యోగి వేమన రాసిన వేమన శతకం. వేమన శతకం ఏ ఛందస్సులో ఉందని చెప్పుకున్నాం? ఆటవెలది ఛందస్సులో ఉంది. మాలద వెంకయ్య రాసిన భాస్కర శతకం కూడా ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ శతకం దృష్టాంత అలంకారాన్ని కలిగి ఉంటుంది. మాలద వెంకయ్య రాసినటువంటి భాస్కర శతకము దృష్టాంత అలంకారాన్ని కలిగి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అత్యంత పేరు పొందిన శతక ప్రక్రియ, అందున నీతి పద్య శతకాలు బాగా పేరొందాయి. ఇందులో వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం ముఖ్యమైనవి. తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ వికాసం. భక్తి శతకాల విషయానికి వస్తే 16వ శతాబ్దంలో దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం ప్రసిద్ధమైంది. ఈ శతకంలో అన్ని శార్దూల, మత్తేబ పద్యాలు ఉన్నాయి. కాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి ఏ పద్య లక్షణాలను కలిగి ఉన్నది శ్రీ కాళహస్తీశ్వర శతకం? శార్దూలం, మత్తేబం. ఈయన శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా పేరొందిన కవి. శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది, శతక పద్యాలను రాయడం జరిగింది. భక్తరామదాసు దాశరథి శతకాన్ని రాశాడు. ఆ దాశరథి శతకంలో మకుటము దాశరథి కరుణ పయోనిధి అనే మకుటంతో ఉన్నది. ఈ దాశరథి శతకం అనేది ఉత్పలమాల, చెంపకమాల అనే పద్య లక్షణాలను కలిగి ఉంటాయి. ధర్మపురి శేషప్ప కవి నారసింహ శతకాన్ని రాశారు. ఇది ద్విపాద మకుటంతో ఉంటుంది. దీన్ని ధర్మపురి నరసింహస్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ శతకము సీస పద్యాల్లో రాశాడు. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం రాశారు. దీన్ని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకు అంకితం ఇచ్చారు. ఈ శతకము సీస పద్యాల్లో ఉంటుంది. తెలుగు శతక ప్రక్రియ వికాసం.
శతక సాహిత్యము ప్రాచీన యుగంలో నుండి ఆధునిక యుగం వరకు రాణిస్తూనే ఉంది. శతకం తన ప్రాచుర్యాన్ని చాటుతూనే వచ్చింది. మన తెలుగు సాహిత్యంలోని అన్ని సాహిత్య ప్రక్రియల కంటే అత్యంత ఆదరణ పొందినది శతక ప్రక్రియ. శతక సాహిత్యం 21వ శతాబ్దంలో కూడా పరిడవిల్లుతూనే వస్తుంది. ఆధునిక శతకాలు ఆధునిక కవులు కొంతమంది రాస్తున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, హరిజన శతకాన్ని కుసుమ ధర్మన్న, సిరిసిరిమువ్వ శతకము శ్రీశ్రీ రచించారు. కొన్ని శతకాలు శతకకర్తల పేర్లు. ఆంధ్రనాయక శతకం కాసుల పురుషోత్తమ కవి 18వ శతాబ్దం. కుమార శతకం పక్కి వెంకట నరసయ్య. కుమారి శతకం, కుమార శతకం రెండు కూడా పక్కి వెంకట నరసయ్య రాయడం జరిగింది. గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు. టెంకాయ చిప్ప శతకం వావిలికొలను సుబ్బారావు. తెనుగు బాల శతకం మహమ్మద్ హుస్సేన్. దాశరథి శతకం కంచర్ల గోపన్న రామదాసు. కొన్ని శతకాలు శతకకర్తల పేర్లు చూద్దాం. ఇంకా నారాయణ శతకం పోతన 15వ శతాబ్దం. నాయక శతకం తోట విజయరాఘవ కవి. భాస్కర శతకం మారవి వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవాడు. వేమన శతకం వేమన 17వ శతాబ్దం. సుమతి శతకం బద్దెన భద్రభూపాలుడు అని కూడా అంటారు. ఈయనని 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. సత్యవ్రతి శతకం గురజాడ అప్పారావు 19వ శతాబ్దం. వేమన శతకం యోగి వేమన ఆట వెలది పద్యాల్లో అశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652-1730 మధ్య కాలంలో జీవించాడు. వేమన శతకంలో సంఖ్యా నియమం అనుసరించలేదు. వేమన పద్యాల్లో ఎక్కువగా లోకనీతులు, సామాజిక చైతన్యంకు సంబంధించినవి ఉంటాయి. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు, ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అత్యావ్యస్తతను ఈయన ఉపయోగించుకొని వేమన కలం జలిపించాడు. వేమన ప్రజల ఆదరణను బట్టి వేమన శతకం సమాజంలో వచ్చినటువంటి చాలా మార్పులను బట్టి వేమన 3000కు పైగా పద్యాలను రాయడం జరిగింది. వేమన శతకము సిపి బ్రౌన్ కృషి వల్ల బయటికి వచ్చిందని చెప్తూ ఉంటారు. వేమన శతకం గురించి మనందరికీ ఒక మహానుభావుడు కృషి వలన లభించింది. ఆయననే సిపి బ్రౌన్ దొరగారు. సిపి బ్రౌన్ ఒక ఆంగ్ల పండితుడు. ఈయనకి తెలుగు సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. వేమన శతకంలో 3000 పద్యాలను సేకరించారు. పుస్తకం ముద్రణ చేయించి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని పద్యాలను ఆంగ్లంలో కూడా అనువదించారు. శతక సాహిత్యము విదేశాల్లో కూడా అనగా ఆంగ్ల భాషలో రాణించడానికి సిపి బ్రౌన్ గారి కృషి ఫలితమే చెప్పవచ్చు. వేమన గారి మీద మన ఆధునిక తెలుగు సాహితీవేత్తలైనటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డాక్టర్ ఎన్ గోపి గారు పరిశోధనలు చేసి వారి పరిశోధన వ్యాసాలను సమర్పించారు. వీటి ద్వారా మనకి వేమన గురించి విశేషాలు ఎన్నో లభించాయి. ఇంకా శతక రకాలు. శతక సాహిత్యం మీద పరిశోధన చేసినటువంటి కె గోపాలకృష్ణరావు గారు శతకాన్ని 10 రకాలుగా విభజించారు. ఈయన ఆంధ్ర శతక సాహిత్యం అనే పరిశోధన గ్రంథంలో వస్తువును బట్టి విభజించడం జరిగింది. అందులో భక్తి శతకాలు, వ్యాజస్తుతి శతకాలు, వేదాంత శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు, హాస్య శతకాలు, ప్రకీర్ణ శతకాలు, వివిధ వస్తుక శతకాలు, కథాత్మక శతకాలు అనే 10 రకాలుగా ఆయన పరిశోధన గ్రంథమైనటువంటి ఆంధ్ర శతక సాహిత్యం అనే పరిశోధన గ్రంథంలో ఈ 10 రకాలుగా విభజించడం జరిగింది. భక్తి శతకాలు శైవ మత సంబంధమైనవి, శివుడి గురించి రాసిన శతకాలు. శివతత్వసారం మల్లికార్జున పండితుడు. వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు. వైష్ణవ సంబంధమైన విష్ణువును లేదా విష్ణువు అవతారాలను గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. నారాయణ శతకం బమ్మెరపోతన వైష్ణవ మత సంబంధ శతకాల్లో ఇది మొదటిది. నారసింహ శతకం శేషప్ప కవి. దాశరథి శతకం కంచర్ల గోపన్న. కృష్ణ శతకం తిక్కన అలభ్యం, ఇది లభించడం లేదు ప్రస్తుతం. రఘునాథ శతకం పుష్పగిరి తిమ్మన మొదలగునవి. భక్తి శతకాలు దేవి సంబంధ శతకాలు. లక్ష్మీ పార్వతి సరస్వతుల గురించి స్తుతిస్తూ రాసిన శతకాలు. శారదా శతకం బమిడిపాటి రామమూర్తి. మహిషాసురమర్దిని శతకం దిట్టకవి రామచంద్ర కవి. వివిధ భక్తి శతకాలు వివిధ దేవతలను గురించి స్తుతిస్తూ రాసినటువంటి శతకాల్లో
విశ్వనాథ మధ్యాక్కరలు విశ్వనాథ నారాయణ కవి. భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బరాయ కవి. ఇవి భక్తి శతకాలు. వ్యాజస్తుతి శతకాలు. వ్యాజస్తుతి శతకాలు పైకి నిందగా కనిపిస్తూ లోపల పొగడ్త కలిగి ఉంటాయి. సింహాద్రి నారసింహ శతకం గోగులపాటి కూర్మనాథుడు ఈ శతకం వ్యాజస్తుతి శతకాల్లో మొదటిదిగా చెప్పవచ్చు. ఆంధ్రనాయక శతకం హంసల దేవి వేణుగోపాల శతకం రచించినది కాసుల పురుషోత్తమ కవి. ఇవి రెండు కూడా వ్యాజస్తుతి శతకాలే. జనకు వాక్యమున రాజ్య విసర్జనమో కాని ఎడరు శౌర్యముక్కింత విడిచినావే, దీక్షనాభరణముల్ దివియ మాత్రమే కాని వరధనుర్బాణముల్ వదిలినావే, వ్రతమని కాంచనాంబర గట్టువు గాని బిగు వజ్రాంగిమై విడిచినావే, ప్రతిన పదార్థం ఇతర మొల్లవు గాని అభిమాన ధనముపై నలిగినావే, నిఖిల రక్షో విదారణ నిర్భయై ఇక వేషాధారిని నీముని వృత్తి ఏమి చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ్. ఆంధ్రనాయక శతకంలోని వ్యాజస్తుతి పద్యాలకి ఉదాహరణలు ఇవి, ముఖ్యమైనటువంటి పాదాలు. వేదాంత శతకాలు ఆధ్యాత్మిక సంబంధ విషయాలతో కూడిన శతకాలు. సంపంగి అర్ధ శతకాలను పరమానందయ్య, స్వప్రకాశ శతకం, అఖిల రూపాత్మక శతకం ఎడ్ల రామదాసు, రామ శతకం తోట నరసింహ కవి, పరశురామ పంతులు రచించిన శతకాలు ఆత్మారామ గోవింద శతకం, భద్రాద్రి రామ శతకం, సాక్షి లింగ శతకం కొప్పు ఆదినారాయణ, చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. నీతి శతకాలు నైతిక విలువలను గురించి ప్రబోధిస్తూ రాసినటువంటివి. సుమతి శతకం బద్దెన నీతి శతకాల్లో మొదటిది. భాస్కర శతకం మారద వెంకయ్య లేదా మారవి. వేమన శతకం యోగి వేమన. కుమార శతకం పక్కి అప్పల నరసింహ కవి. కుమార శతకం. ఇంకా కుమారి శతకాన్ని తోట వెంకట నరసయ్య కూడా రాయడం జరిగింది. అధిక్షేప శతకాలు భగవంతుడిని అధిక్షేపిస్తూ విమర్శనాత్మకంగా రాసిన శతకాలను అధిక్షేప శతకాలు అని అంటారు. తెలుగు ఆదిక్షేప శతకాల్లో మొదటిది చౌడప్ప శతకం. ఈ శతకాన్ని రచించింది కవి చౌడప్ప. 10 నీతులు 10 బూతులు 10 శృంగారములు గలుగు పద్యముల సభలో చదివిన వాడే అదిప్పుడు అని చెప్పిన కవి ఎవరు? చౌడప్ప. ఆడిదం సూరకవి. రామలింగేశ్వర శతకం. ఈ శతకం 18వ శతాబ్దం కాలం నాటి సాంఘిక చరిత్రకు దర్పణం పడుతుంది. గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు. సిరిసిరి మూవ శతకం శ్రీశ్రీ. నార్లవారి మాట శతకం నార్ల వెంకటేశ్వరరావు. దాశరథి శతకం దాశరథి కృష్ణమాచార్యులు. పిల్లి శతకం బోయి భీమన. సమదర్శనం డాక్టర్ సి నారాయణ రెడ్డి. శృంగార శతకాలు శృంగార రసాత్మకమైన శతకాలు. శృంగార శతకాల్లో మొదటిది తాళపాక అన్నమాచార్యులు రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర శతకం శృంగార శతకాల్లో ముఖ్యమైనది. బ్రహ్మానంద శతకం గోపీనాథం వెంకట కవి. కీరవాణి శతకం గంగాధర కవి. కృష్ణ శతకం శెట్టి లక్ష్మీ నరసింహ కవి. శృంగార శతకం మల్లాది శివరామ. సుందరీమణి శతకం గోగులపాటి కూర్మనాథ కవి. వెన్నెలకంటి జన్నయ్య. దేవకీనందన శతకం. హాస్య శతకాలు హాస్యరస సంబంధమైన శతకాలు హాస్యంతో పాటు చమత్కారాన్ని పాఠకులకు అందిస్తాయి. నిరంతరం జీవిత సమస్యలతోనూ సంఘర్షణలతోనూ సతమతమవుతున్న సగటు సాంఘిక జీవికి హాస్యం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో ప్రత్యక్షంగా చెప్పే పని లేదు. పొగ చుట్టూ శతకం పకోడీ శతకం వంటి వస్తువులను సేకరించి పాఠకులను ఆహ్లాదపరిచారు శతక కవులు. పొగ చుట్టు శతకం కవి ఎవరో తెలియదు. చీపురుపుల్ల శతకం సామినేని వెంకటాద్రి కవి. విసనకర్ర శతకం హరిబ్రహ్మేశ్వర కవులు. ప్రకీర్ణ శతకము అంటే వస్తు నియమాన్ని ఒక క్రమంగా పాటించగా విభిన్న అంశాలను ఒక చోట చేర్చి రాసిన శతకం. ప్రకీర్ణ శతకాన్ని రక్షించిన వారిలో మొదటివాడు వేమన. శతానందయోగి రామశతకం శతానందయోగి. అహంకార శతకం తోట వెంకట నరసయ్య. సర్వలోకేశ్వర శతకం శేషాద్రి రమణ కవులు. మందేశ్వర శతకం దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి. వివిధ వస్తువైక్య శతకాలు విభిన్న వస్తువులతో కూడిన శతకములు. వివిధ వస్తువైక్య శతకం. విభిన్న వస్తువైక్యం శతకాల్లో ముఖ్యమైనవి
వెంకటేశాంధ్రము అనే అచ్చ తెలుగు నిఘంటువు శతకాన్ని రచించిన కవి గణపవరపు వెంకట కవి. ఆంధ్రనామశేషం అనే నిఘంటువు ఆడిదం సూరకవి. అలంకార వసంతం చెలమచర్ల రంగాచార్యులు రాసింది అలంకార వసంతం. భాషా వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలకు సంబంధించి గిడుగు సీతాపతి రాసినటువంటి భారతీయ శతకం ఒకటి. హరిజన శతకం కుసుమ ధర్మన్న. అమృతాంజన శతకం కరి నారాయణాచార్యులు. కథాత్మక శతకాలు కథ ప్రధానంగా రాసిన శతకాలు. ఈ శతకాల్లో ముఖ్యమైనవి ముకుంద రాఘవ శతకం, జూలూరి లక్ష్మణ కవి, ప్రసన్న రాఘవ శతకం, ఒంగూరి ముద్దు నరసింహ కవి. ఆత్మకథ రూపంలో వెలువడిన శతకం హరిహరేశ్వర శతకం. దీన్ని రచించింది కవి మండపాక పార్వతీశ్వర శాస్త్రి. చల్లపిల్ల వెంకట శాస్త్రి రచించిన శతకాల్లో ఆరోగ్య కామేశ్వరి శతకం, ఆరోగ్య భాస్కర కటం, మృత్యుంజయ శతకం ఇవి ప్రధానమైనవి. శతక సాహిత్య ప్రశ్నలు. వివిధ పోటీ పరీక్షల్లో శతక సాహిత్యం నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు. క్రింది వాటిలో ఏకపాద మకుటం గల శతకం ఏది? సంపూర్ణ శతక లక్షణాలు గల తొలి శతకం. సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది? శతక సాహిత్య ప్రశ్నలు చూద్దాం. వైష్ణవ మత సంబంధ శతకాల్లో మొదటి శతకం ఏది? నారాయణ శతకం. సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? శతకాలు వేటిని పెంపొందింపజేస్తాయి? దాశరథి కరుణాపయోనిధి అనే మకుటం గల శతకం. శేషప్ప కవి రచించిన శతకం. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేసింది ఎవరు? దాశరథి శతకకర్త ఎవరు? మకుటం అనగా క్రింది వానిలో ముక్తక రచన ఏది? దృష్టాంతం చెప్పేటటువంటి శతకం ఏది? ఇవి శతక సాహిత్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. సమాధానాలు గుర్తించండి. పైన వివరించినటువంటి అంశాలన్నీ చక్కగా అర్థం చేసుకోగలిగితే ఈ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా గుర్తించవచ్చు. ధన్యవాదాలు.